1936లో ఆవిర్భవించి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు న్యాయవాది మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. ప్రభుత్వాలు విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు న్యాయవాది మల్లేపల్లి ఆదిరెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తరలో నాలుకలాగా నిరంతరం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. 1936లో ఆవిర్భవించి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించిందని అన్నారు. ప్రభుత్వాలు విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్, జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యం కాషాయకరణ చేయాలని, ప్రైవేటీకరణ చేయాలని, నూతన విద్యా విధానం తీసుకువచ్చిందని, VPSA బిల్లును తీసుకువచ్చిందని, ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు బనాయిస్తూ విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను మూసివేస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ కోసం విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని అన్నారు. మాజీ నాయకులు గుర్రం వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సూర్యతేజ, పట్టణ నాయకులు శ్రీకాంత్, అరవింద్, మనోహర్, తేజ, సాయి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో సుభాష్ సెంటర్ దగ్గర ఏఎస్ఎఫ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఘనమైన పాత్ర ఉన్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దేశం నుంచి వెళ్ళిపోవాలని విద్యార్థి సమైక్య నాయకత్వంలో బలమైన ఉద్యమాలు, త్యాగాలు చేసిన చరిత్ర ఏఎస్ఎఫ్కు ఉన్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, దేశవ్యాప్తంగా శాస్త్రీయ సోషలిజం అమలు చేయాలని, శాస్త్రీయ విద్యా విధానం కావాలని, విద్య అనేది ఉపాధి కొరకు ఉపయోగపడాలని, అదే రకంగా అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు పెంచాలని, కాలేజీ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని అనేక దశలలో అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిన చరిత్ర అఖిల భారత విద్యార్థి సమైక్యకు ఉన్నది. అఖిల భారత విద్యార్థి సమైక్య 91 సంవత్సరాల క్రితం మొదట భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి విద్యార్థి సంఘం. భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటంలో తర్వాత జరిగినటువంటి విద్యార్థుల పోరాటాల్లో, సమరశీల పోరాటాల్లో ముందున్నటువంటి ఏఎస్ఎఫ్ పాత్ర గణనీయమైంది. అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీల కోసం, అదేవిధంగా డొనేషన్లకు వ్యతిరేకంగా, ఉపాధి కోసం చదువుకై పోరాడిన మొనగాడి విద్యార్థి సంఘం భారతదేశంలో మొదటి విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ ఈ వార్షికోత్సవం ఈరోజు జయప్రదం చేయడం గర్వకారణం. 91 సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పట్ల, విద్యార్థుల తలలో నాలుగుగా విద్యారంగ సమస్యల మీద సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈ 91వ సంవత్సరం సందర్భంగా విద్యార్థి ఉద్యమాలకు మరింత పునరంకితమై పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఈరోజు 91వ వార్షికోత్సవాలు నల్గొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషను 90 సంవత్సరాలుగా అనేక పోరాటాలను నిర్వహించి ఈ యొక్క విజయాలు సాధించడం జరిగింది. నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్ని, ప్రైవేట్ విద్యా సంస్థల్ని ప్రోత్సహిస్తూ ఈ యొక్క గవర్నమెంట్ విద్యా సంస్థల్ని మొత్తం బలహీనపరుస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ యొక్క స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు చేస్తామని దీని యొక్క సందర్భంగా, కార్యక్రమ సందర్భంగా ఈ యొక్క ప్రజలకు, విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం.